చిన్న సన్నపాన ఇది అమెరికాలో ఉండే ఏదో రాబిన్ కంపెనీ వల్ల ఏదో దీన్ని చేపట్టి చిన్నగా ఇప్పుడు దీన్ని కొనసాగిస్తావురు ఇక నువ్వట ఇక మరి ఇక ఆయన పెద్ద మనిషి కేసీరావు అయ్యాంలో ఇప్పుడు కేసీరావు 10 ఏళ్ళు రాజ్యం వేలిండు. కేసీరావు 10 ఏళ్ళు రాజ్యం వెళ్తే ఏది కట్టినా ఉత్తదే. నిన్న సచివాలయం కట్టిందట. ఆ సచివాలయం కూడా ఒరి పాడైపోను ఊరికనే అది 7 కాడికి పగుళ్ళు పడుతుందట. సచివాలయం పగుళ్ళు దూరంగా చూస్తే అద్దాల మేడ, లోపలికి పోతే అంత ఉత్తది. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు ఈ సచివాలయం కథ ఇట్లా ఉంది. కాళేశ్వరం కథ అట్ట ఉంది. పాలమూరు రంగారెడ్డి కథ అట్ట ఉంది. కుర్చీ వేసుకొని కట్టిస్తున్న ప్రాజెక్టులు మొత్తం పండుకొని ఉన్నాయి. ఏది లేదు ఎక్కడ లేదు. సరే ఇప్పుడు ఈ భాగవతం ఎందుకు, ఇక అసలైన భాగవతం చెప్పుకుందాం. అయితే ఈ ఎస్ఎల్బిసి 2019లో ఇక ఈ కోళ్ళలాగా ఇంత పరకో పడ్డో చేసి వ్యవహారం చేద్దాము. మరి ఈ సొరంగ మార్గం చేస్తే రేపు జనాలకు అక్కడికి వచ్చేదే కదా అని ఇక మరి ఈ పెద్ద మనిషి దాన్ని జర్రా సవతి తల్లి ప్రేమ చూపించిండు, కడకు నూకిండు, ఓరసూపు చూసిండు. అప్పటికే 2019లోనే ఇది కేసీరావు జర పట్టించుకొని చేస్తే ఏం కాపోనాట. ఈయన దాన్ని మొత్తం కడకు నూకి దాని దర్వాన పోలేదనుకో రాదు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గం దర్వాన పోలేదు. ఏదో కొద్ది గొప్ప 29 కోట్లు ఏదో ఆడంగిడంగా నిపుల మీద నీరుజన్నట్టు ఏదో వ్యవహారం చేసింది, కానీ పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మరి అప్పటికే ఇది ఈ సొరంగ మార్గానికి లోపటంగా 1-2 రంధ్రాలు పడ్డాయట. ఈ రంధ్రాలు పడితే ఇక మరి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అయినా మరి చెడ్డో పట్టో ఇక్కడ రంధ్రాలు పడ్డే దీని కథ మతలో ఎట్లా ఏంది ఏం కథ అనేది జర్రంతా ముందు జాగ్రత్తగా కొంచెం ఇంకా జర ఆలోచన చేస్తే బాగుండునేమో. అప్పటికెళ్ళి ఉన్నాయి కదా బుడ్డ రంధ్రాలు కదా అనుకోరు. అది ఇక కాలువ వస్తూ ఉంటే చెరువు ఆనకాలం ఎండాకాలం చలికాలం 3 కాలాలు చెరువు నింతే ఉంటుంది ఆ చెరువు కట్ట. అయితే ఇది ఏమో లీక్ అయ్యి పాడైపోను ఇది గిత్తత పోయి ఒకటే పని బడగ్గు అన్నది కథం. ఇక మట్టి కొట్టుకొచ్చుడు, పిల్లలు ఊరుడు, బురద నీళ్ళు మాత్రం ఊపిరాడని పరిస్థితి అయింది. ఇక మరి ఆయన గింతంత ఇవి అంటే చూడు, గోడ పోయేదాన్ని గొడ్డన్న కాడికి తెచ్చుకుండు, గోడ పోయేదాన్ని గొడ్డన్న కాడికి తెచ్చుకుండు అని మన ఊళ్ళో పెద్దల మాట సదిమూట పెద్దలు అంటుంటారు. ఇక మనకు జ్వరమో సర్దో ఏమన్నా అయితే అరే 100 రూపాయలతో తక్కువైదాన్ని ఎందుకు 1000 రూపాయల బిల్లు చేసుకుంటావా, పోరా మా అమ్మ కానీ చూపించుకోపోరా, ఏదన్నా ఉంటే లేత పదాన్ని చూపించుకోవాలా అని చెప్తుంటారు పెద్దోళ్ళు. ఇంకా ఈ కేసీరావు చేసిన ఉద్దారకం కూడా ఇప్పుడు గదే అయింది. దాని ముఖాన ఆయనకల మళ్ళీ చూడలేదు, దాన్ని పట్టించుకోలేదు. సవతి తల్లి ప్రేమ కంటే దాన్ని మాత్రం కడకు నూకిండు. ఇవాళ ఆగానికి కొంపడి పెట్టిండు. మళ్ళీ ఏమన్నంటే కమిషన్ కకృతి పడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు కథ నడిపిస్తారు. మళ్ళీ ఈ యొక్క మాటలు వీళ్ళు సొక్కం పూసలు లెక్క బ్రహ్మాండంగా చేసిన మేము చేస్తే ఇలాని దండం పెడితే తెలంగాణ కలకల ఆడుతుంది అనేది ముచ్చట వీళ్ళు చెప్తారు. ఇగో ఈ సచివాలయం ఇవాళ ఆఖరికి వస్తున్న కల్లా 8 మంది ప్రాణాలకు దాడయింది. కేసీరావయ్య నిర్లక్ష్యము ఇంతంత పొక్క జర్రంతా ఊడ్పుకుంటే అయిపోయే పనిని ఇవాళ దాన్ని నిర్లక్ష్యం చేసే వరకనే అది ఇంత ఈ బిర్రగా బిసికి ఇవాళ గీడికి వచ్చింది కథ. అది కథ. పాపం మొత్తానికైతే పాపం వాళ్ళు సొరంగ మార్గంలో వాళ్ళు లోపల ఎంత అలమటిస్తుర్రో ఎంత అఘోరిస్తుర్రో అది ఏమవుతుందో ఇంకా ఏం పోతుందో ఏం కథో పాపం. అలా బాధ చెప్తుంటేనే అసలు ఒళ్ళు నిబ్బరకిస్తుంది. ఇలా కథ మళ్ళీ కూలింది. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, బీజేపీని బొందబెట్టాలి. ఇక వీళ్ళ మాటలు వీళ్ళే, వాళ్ళ మాటలు వాళ్ళే, ఎవరి పాఠాలు వాడుకుంటారు. ఈయన ఏమంటున్నా కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. వేరేకో మరి ఫైల్ అప్పుడే కొనవేయరాటగా. ఫైల్ కొనబోయి ఈడీ వాళ్ళు ఆడ దగ్గర పెట్టుకుర్రు, ఆడ ఏది ఎక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎరగను ఆ జనాలకు మళ్ళా ఏందో ఏమో ఈ రాజకీయం సలహకుండా ఈ జన